Hi guys, this is Krishna from Ballari and welcome to my channel Ballari's Tech and Unboxing. ఈ రోజు మీకు ఇంట్రెస్టింగ్ Realme Buds Classic ని అయితే అన్బాక్స్ చేయబోతున్నాను. అలాగే నా ఫుల్ రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను. ఈ Buds Classic ని 2 days బ్యాక్ 24th ఆగస్ట్ రోజు అయితే లాంచ్ చేశారు వీరు. ఫస్ట్ సేల్ కి అయితే తీసుకొచ్చారు అండ్ నాకు ఫస్ట్ సేల్ లోనే దొరికింది. ఈ క్లాసిక్ బర్డ్స్ అయితే నేను ఇవాళ మొత్తం వాడాను. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు లైక్ పెట్టుకొని గేమ్ ఆడడం అండ్ సాంగ్స్ మ్యూజిక్ వినడం, మూవీస్ చూడడం అండ్ బయటికి వెళ్ళి కాల్స్ మాట్లాడడం. లైక్ ఎందుకంటే నేను ట్రావెలింగ్ లో ఎక్కువ చూస్తాను కాబట్టి నేను బయటికి వెళ్ళి కాల్స్ అయితే మాట్లాడాను. సో ఎలా ఉంది ఏంటి అనేది నా ఫుల్ ఎక్స్పీరియన్స్ అయితే నేను లాస్ట్ లో మీకు చెప్తాను. సో ఫస్ట్ అన్బాక్సింగ్ అయితే చూసేద్దాం, దాని తర్వాత అయితే ఫుల్ ఎక్స్పీరియన్స్ అయితే నేను చెప్తాను. అండ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. యా గైస్, ఇది మన రియల్మీ బర్డ్స్ క్లాసిక్. రీసెంట్గా 24th రోజు అయితే లాంచ్ చేసింది కదా ఒక బర్డ్స్ క్లాసిక్ అని చెప్పి రియల్మీ కంపెనీ అయితే. సో అవి ఇయర్ ఫోన్స్ అయితే ఇది అమెజాన్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు ఆ సేల్ ఉన్న రోజు కొనుక్కోవచ్చు చూసుకొని. మొన్న అయితే ఫస్ట్ సేలే జరిగింది, సో ఫ్యూచర్లో మళ్ళీ సేల్ అనేది వస్తుండొచ్చు. సో చూద్దాం ఇందులో ఏమేమి ఉన్నాయి ఏంటి అని. ఫస్ట్ బాక్స్ ముందు చూసుకుంటే అయితే రియల్మీ బర్డ్స్ క్లాసిక్ అని ఉంది. సో బర్డ్స్ అయితే ఈ షేప్లో అయితే ఉంటాయి, లైక్ యాపిల్ ఇయర్ పాడ్స్ ఉంటాయి కదా ఆ టైప్లో అయితే ఉంటాయి. అండ్ సైడ్స్ అయితే రియల్మీ అని రాస్తుంది. మీద యాజ్ ఇట్ ఈస్ ఒక స్ట్రిప్ అయితే ఇచ్చారు అండ్ కింద ఏం లేదు. అండ్ వెనక చూసుకుంటే మనకు తెలుస్తుంది కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే. ఇందులో 14.mm లార్జ్ డ్రైవర్ని అయితే యూజ్ చేశారు. సో బాస్ మాత్రం అసలు హైలైట్ వస్తుంది అనుకుంటున్నాను, ఎందుకంటే 14.2mm అంటే చాలా మంచి డ్రైవర్స్ అని చెప్పుకోవచ్చు. సో అలాగే పక్కన కూడా ఇచ్చారు వీళ్ళు బాస్కి స్పెషల్ అన్నట్టు రిచ్ బాస్ అని. సో బాస్ అయితే బాగుంటుందని చెప్తున్నారు. మ్యూజిక్ అండ్ వీడియో ప్లేబ్యాక్ కంట్రోల్ అంట. సో అదే మన బటన్స్ అయితే ఉంటాయి కదా దాని గురించి అదేదో స్పెషల్ వీడొక్కడే ఇచ్చినట్టు చెప్తున్నాడు. అండ్ ఆన్సర్ అండ్ ఎండ్ కాల్స్ ఇవన్నీ అందరు ఇచ్చేదే. ఇది కేబుల్కి ఒక స్ట్రిప్ లాగా వస్తుంది కదా, అందులో వీడు స్పెషల్గా ఏదో ఇచ్చినట్టు ఎల్లో కలర్తో అయితే స్ట్రిప్ ఇస్తాడు కదా రియల్మీ వాడు, ఆ స్ట్రిప్ అని చెప్పుకోవచ్చు ఇది. అండ్ ఇక్కడ కొన్ని అయితే రాసి ఉంది డబ్బా మీద, మీకు ఓపిక ఉంటే పాజ్ చేసుకొని చదువుకోవచ్చు. అండ్ ప్రైస్ అయితే దీని మీద మెన్షన్ చేశారు 699 అని, కానీ అమెజాన్లో 399 ఉంది. సో ఆ రేంజ్లో మాత్రం ఇది ఒక హైలైట్ ఇయర్ ఫోన్స్ అని చెప్పుకోవచ్చు. చాలా మంచి వైర్డ్ ఇయర్ ఫోన్స్ ఆ రేంజ్లో మాత్రం. సో చూద్దాం ఇది ఓపెన్ చేసి. యా, ఇలా అయితే మనకి ఓపెన్ చేయగానే ఇయర్ ఫోన్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ చూడొచ్చు అంతే. ఇంకా బాక్స్లో అయితే ఈ యూజర్ మాన్యువల్ అయితే ఇచ్చారు. తెలుసు కదా, ఇంకా ఈ యూజర్ మాన్యువల్ అయితే చూడాల్సిన అవసరం లేదు ఈ వీడియో చూశాక. సో పక్కకు పడేద్దాం. అండ్ ఈ బాక్స్లో ఇది తప్ప ఇంకేం లేదు. లెంత్ అయితే ఇంత ఉంటుంది అండ్ చాలా ఎక్కువ ఇచ్చాడు వైర్ మాత్రం. ఇదే అక్కడ బయట మెన్షన్ చేసిన ఎల్లో కలర్ స్టిప్. సో నెక్స్ట్ మీదికి వెళ్తే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఒకటి బటన్ అయితే ఉంది. దీని మీద ఒకటే బటన్ ఉంది, ఇది తప్ప ఏం లేదు. అండ్ ఇక్కడ మనకి మైక్ అయితే ప్రొవైడ్ చేశారు. మైక్ కోసం అయితే ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ఉంది. అండ్ దెన్ ఈ బర్డ్స్ చూసుకుంటే అయితే చాలా క్యూట్గా గమ్మత్తున్నాయి ఇవి అయితే. ఇంత ముందుకు ఉన్నట్టు కాకుండా ఇది క్లాసిక్ వర్జన్ అని చెప్పి ఇయర్ టిప్స్ లేకుండా ఇలా ఐపాడ్ టైప్ అయితే ఇచ్చారు. మన యాపిల్కి ఉంటాయి కదా ఐపాడ్స్, ఆ టైప్లో అయితే ఇచ్చారు. సో చూద్దాం ఇది పెట్టుకుంటే కంఫర్ట్ ఎలా ఉంది ఏంటి అని. సో నెక్స్ట్ వచ్చిన ఫుల్ రివ్యూలో అయితే మీరు చూడొచ్చు ఎలా ఉంది ఏంటి అని. యా గైస్, అన్బాక్సింగ్ అయితే చూసారు కదా. సో ఇది మన ఇయర్ ఫోన్స్. బాక్స్ కంటెంట్స్ వచ్చేసరికి అయితే ఏం లేవు. ఒక ఇయర్ ఫోన్ యూనిట్ అయితే ఉంది అండ్ ఒక యూజర్ మాన్యువల్ అయితే ఉంది. అండ్ ఈ ఇయర్ ఫోన్స్ కి ఇవి వైర్డ్ ఇయర్ ఫోన్స్ కదా, సో 12 months వారంటీ అయితే ఉండదు, ఓన్లీ 6 months వారంటీ క్లెయిమ్ అయితే ఉంటుంది. సో ఇందులో అయితే వారంటీ కార్డ్స్ ఏం ప్రొవైడ్ చేయలేదు. సో మనం డైరెక్ట్ రియల్మీ సైట్ లోకి వెళ్ళి అయితే మనం వారంటీ క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీరు ఇందులో ఉన్న ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను, ఎందుకంటే నేను ఈ రోజు మొత్తం నేనైతే యూజ్ చేశాను. మీరు చూసుకుంటే ఇందులో ఉన్న ప్లస్ పాయింట్స్ అయితే ఈ అన్బాక్సింగ్ అప్పుడు చెప్పాను కదా ఈ స్ట్రిప్ ఎందుకు అని చెప్పి.
ఈ స్ట్రిప్ ఎందుకు అని అంటే ఈ స్ట్రిప్ ని అన్ని వైర్డ్ ఇయర్ ఫోన్స్ కి అయితే రియల్మీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో ఇది ఎందుకు అని అంటే ఈజీ క్యారింగ్ కి. చూపిస్తాను మీకు ఫోల్డ్ చేసి. ఇలా మీరు ఫోల్డ్ చేసేసుకొని ఇలా అయితే పెట్టేసుకొని ఈజీగా అయితే క్యారీ చేసేసుకోవచ్చు మన పాకెట్ లో పెట్టుకొని. సో ఇది ఒక ప్లస్ పాయింట్. ఇంకా ఇందులో మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే వైర్. రియల్లీ ఇట్స్ సూపర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది 399 కి ఇంత మంచి వైర్ మాత్రం నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ నేను హానర్ ఇయర్ ఫోన్స్ ఉన్నాయి కదా సేమ్ ప్రైస్ రేంజ్ లో 399 లో, అవి కూడా అమెజాన్ లో ఉంటుంది. అండ్ ఆ ఇయర్ ఫోన్స్ అయితే నేను ఒక 2-3 మంత్స్ అయితే యూజ్ చేస్తున్నాను, ఎలా ఉంటది ఏంటి అని చెప్పి. అండ్ నాకు అయితే ఆ వైర్ తో పోల్చుకుంటే ఈ వైర్ అయితే చాలా బెస్ట్ అనిపిస్తుంది. సో 399 కి ఇంత మంచి వైర్ అయితే ఇంకెక్కడ దొరకదు. అండ్ నెక్స్ట్ ది ప్లస్ పాయింట్, అసలు ఈ ఇయర్ ఫోన్స్ కొనాలి అని అంటే మనకి కావాల్సింది సౌండ్. సో సౌండ్ కోసం అని వీళ్ళైతే 14.2mm డ్రైవర్ అయితే ఇన్స్టాల్ చేశారు లోపల. సో ఇంత మంచి బాస్ మాత్రం ఈ ప్రైస్ రేంజ్ లో మనం ఏ ఇయర్ ఫోన్ లో కూడా చూడలేము. సో 500 మీ బడ్జెట్ 500 లోపల అయితే మాత్రం దిస్ ఇస్ ద బెస్ట్ ఇయర్ ఫోన్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ వైర్డ్ ఇయర్ ఫోన్స్ లో 500 లోపల మాత్రం ఇంతకంటే ఎక్సలెంట్ అయితే చూడలేదు. ఒక్కసారి ఇది పెట్టుకొని స్మార్ట్ శంకర్ లో సిలక ఇంటుంటే ఉంటది అదనమాట. అండ్ దెన్ మైనస్ పాయింట్స్ కూడా ఉంటాయి కదా. మైనస్ పాయింట్స్ నేను చెప్తున్నాను ఏంటంటే మీకు చూపిస్తాను. ఇక్కడ మైక్ చూసుకోవచ్చు. నేను ఇలా పెట్టుకొని మనం రైడ్కి అయితే వెళ్తుంటాం కదా. సో కాల్స్ మాట్లాడే వాళ్ళు ఎక్కువ ట్రావెల్ చేస్తూ కాల్స్ మాట్లాడే వాళ్ళు ఏంటంటే ఇంత డిస్టెన్స్ లో అయితే మైక్ ఉంది. సో వాళ్ళకి మాత్రం చాలా మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం మాట్లాడే మాట కంటే ముందు చుట్టుపక్కల ఉన్న డిస్టర్బెన్సే వెళ్తుంది వాళ్ళకి ఫస్ట్ గా. సో నేను మాట్లాడిన మార్నింగ్ నుండి అయితే నేను ఒక 5 to 10 కాల్స్ ఇది పెట్టుకొని ట్రావెల్ చేస్తూ మాట్లాడాను. ఆ 5 calls లో 5 members చెప్పిన ఒకే ఒక్కటి ఏంటంటే నాయిస్ చాలా వస్తుందని. సో ఎక్కువ ట్రావెల్ చేస్తున్న వాళ్ళకైతే ఇది ఒక మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. లేదు మాకు సౌండ్ ముఖ్యము కానీ మేము ట్రావెల్ చేస్తాము అనుకుంటే మాత్రం ఈ మైక్ ని మీరు సేఫ్టీ ఫస్ట్ కాబట్టి హెల్మెట్ ఎలాగో పెట్టుకుంటారు. సో హెల్మెట్ లో పెట్టేసుకొని ఇలా వెళ్ళిపోవచ్చు. సో అలా మేనేజ్ చేసుకుంటాము అంటే మాత్రం మీకు కూడా చాలా బాగుంటుంది. అండ్ దెన్ ఇంకొక మైనస్ పాయింట్ ఏంటి అంటే మనం ఇప్పుడు మీరు చూసుకోవచ్చు ఇలా నాకు పర్ఫెక్ట్ గా అయితే ఫిట్ అయిపోయింది ఇయర్ లోకి. సో నాకైతే కంఫర్ట్ గా ఉంది. ఎట్ ది సేమ్ టైం నేను మా సిస్టర్ కి అయితే ఇచ్చాను వాడమని అని చెప్పి. సో తను అయితే ముందు నుండి ఇయర్ టిప్స్ ఉన్న రబ్బర్ టిప్స్ అయితే ఉంటాయి కదా ఆ ఇయర్ ఫోన్స్ అయితే యూజ్ చేస్తుంది. సో తను చెప్పింది ఏంటి అంటే తనకు అసలు కంఫర్ట్ లేదని. సో ఇయర్ టిప్స్ ని వాడుతూ ఆ రబ్బర్ టిప్స్ ఉన్న ఇయర్ ఫోన్స్ వాడే వాళ్ళకి మాత్రం ఇది ఒక మైనస్ థింగ్ అని చెప్పొచ్చు. వాళ్ళకి కంఫర్ట్ అయితే ఉండదు. దీని రివ్యూ వచ్చేసరికి నేను పాయింట్స్ లో చెప్పాలి అంటే మాత్రం అవుట్ ఆఫ్ 5 ఇవ్వాలంటే మాత్రం నేను 3.8 to 4 అయితే ఇస్తాను. ఎందుకంటే అది కూడా దీని సౌండ్ క్వాలిటీకి ది ఎక్సలెంట్ సౌండ్ క్వాలిటీ. అండ్ దీని మైనస్ లో వచ్చేసరికి చెప్పాను కదా సౌండ్ నాయిస్ అయితే చాలా వస్తుంది ఎందుకంటే మైక్ డిస్టెన్స్ లో ఉంది. అండ్ నెక్స్ట్ థింగ్ కంఫర్ట్. సో ఈ రెండుకైతే ఈ మైనస్ థింగ్స్ అయితే తీసేసాను. అవి తీసేస్తే మాత్రం ఇది ఒక ఎక్సలెంట్ ఇయర్ ఫోన్స్. ఈ ప్రైస్ రేంజ్ లో మాత్రం ఇంతకంటే బెటర్ కూడా కాదు బెస్ట్ ఇయర్ ఫోన్స్ అయితే నేను రికమెండ్ చేయలేను. అండ్ ఇది గైస్ ఈ రియల్మీ బర్డ్స్ క్లాసిక్ రివ్యూ అయితే. సో లేట్ చేయకుండా కిందికి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి అలాగే వీడియోని లైక్ చేసి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ వెయిట్, మీరు సబ్స్క్రైబ్ చేశాక గంట సింబల్ మర్చిపోవట్లేదు కదా, ఎందుకంటే గంట కొడితేనే ఇన్స్టెంట్ నోటిఫికేషన్స్ వస్తాయి. సో వెళ్ళి కొట్టేయండి అంతే.